హాయ్, వెల్కమ్ టు మహామ్యాక్స్. నేను మీ ఎన్ఎస్ఆర్. ఈరోజు మనతో పాటు గేయ రచయిత శ్రీనివాసమౌళి గారు ఉన్నారు. ఇటీవల కాలంలో ఆయన పాటలు సినిమా రంగంలోనే కాదు, రాజకీయ క్షేత్రంలోనూ క్రీడా మైదానాల్లోనూ మారుమవుతున్నాయి. మరి ఆ పాటలు ఏంటి, ఎందుకు అలాగే తన కెరియర్ గురించి శ్రీనివాసమౌళి గారు ఏం చెప్తారనేది ఆయన మాటల్లోనే విందాం. నమస్తే మౌళి గారు. నమస్తే సార్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. ఈ మధ్యకాలంలో అంటే ప్రత్యేకించి ఈ 10 రోజుల్లో మీ యూట్యూబ్లో మీ పాటలు బాగా మారుమవుతున్నాయి. అవును, అంటే ఒక సినిమావే కాదు, బట్ పొలిటికల్ పరంగా ఈవెన్ స్పోర్ట్స్లో కూడా. అవును. సో దానికి మీకు కంగ్రాట్స్. సరే, వాటి గురించి మనం డీటెయిల్గా వెళ్ళబోయే ముందు నాకు రీసెంట్గా మీరు రాసిన పాట రిలీజ్ అయింది, గీతాంజలి 2 నుంచి నాన్న పాట. చాలా బాగా అద్భుతంగా ఉంది. అవును, హార్ట్ టచింగ్గా కూడా ఉంది. కరెక్ట్. సో మనం ఆ పాటతో స్టార్ట్ చేద్దాం. తప్పకుండా. అది గీతాంజలి 2లో మీరు చెప్పిన పాట చాలా మంచి పాట. అది నాన్న గురించి. అవును. సో ఇది ఎలా అనుకున్నాం అంటే, మేము చేసినప్పుడు చాలా సింపుల్గా లలితంగా ఉండాలి, కానీ దాంట్లో ఫీల్ ఏదైతే ఉందో అది రిఫ్లెక్ట్ అవ్వాలనుకుని చేసాము. అది దేవుడి వరమే నువ్వు నాకు, చెయ్యి విడిపోకు నాన్న, నేనిక ఎదిగా అనుకోకు నడకలే రావు కదా అంట. అంటే నేనేదో ఎదిగిపోయాను, నా కాళ్ళ మీద నేను అలా అనుకోకు, నేనిక ఎదిగా అనుకోకు నడకలే రావు కదా అని మొదలుపెట్టాం అనమాట పాట. దాంట్లో అలా వెళ్తున్న కొద్దీ అంటే దీంట్లో ఏం చేసామంటే, మేము నాన్నని ఇంకొంచెం ప్రేమ, ఇంకొంచెం టైము కోరుకుంటున్నారు. అది సిచ్యువేషన్ అనమాట. అది మేము చేసాం దాంట్లో. అంటే యాక్చువల్ నాకు అనిపించింది ఏంటంటే, ఇటీవల కాలంలో ఆ పిల్లలకి నాన్నకి మధ్య బాండింగ్, అంటే తను వర్క్ లోడ్తో ఉండి టైం కేటాయించలేకపోతున్నాడు అవునవును నాన్న పిల్లలకి. అవును. సో అది నాకు బాగా కనిపించింది. కరెక్ట్. అవును, అదే దాంట్లో చేసింది అదే అనమాట. అందుకే దాంట్లో ఏముంటుందంటే, అదే దాంట్లో క్యారెక్టర్ వాళ్ళు ఏమంటారంటే, తలని మరలా అని అడుగుతారు. అంటే వాళ్ళకి జస్ట్ కోరుకునేది ఏంటి, నాతో నన్ను అక్కడ తీసుకెళ్ళి ఇక్కడ తీసుకెళ్ళి కాదు, నాతో ఇంకొంచెం టైం స్పెండ్ చేయండి, నన్ను ఇలా తల ఒకసారి నిమురు చాలు అని కోరుకుంటారు అన్నమాట. అలాంటివి చాలా టచింగ్గా అనిపించాయి. అందరూ చాలా బాగా మెచ్చుకున్నారు. దాంట్లో ఈ హుక్ లైన్ ఏదైతే ఉందో, నాన్న మమతల రూపమా నాన్న, నా తొలి స్నేహమా నాన్న, కనులకు దీపమా నాన్న అని వస్తుందన్నమాట. సో దాంట్లో నాన్న పరుగుల కాలమా, నాన్న ఒక క్షణం ఆగవా, నాన్న నన్ను ముద్దాడవా నాన్న అని అంటున్నాడు. అది ఎసెన్స్ ఆఫ్ ద సాంగ్ మీరు చెప్పింది. సో కాలంతో పాటు పరిగెత్తడం కాదు, ఒక్కొక్కసారి ఆగు, నన్ను జస్ట్ ముద్దు చేయని అడుగుతున్నారు అన్నమాట. ఆ పాట చాలా మంచి పాట. అంటే యాక్చువల్గా నాన్న మీద చాలా పాటలు వచ్చినాయి మన తెలుగు సినిమాల్లో. అవును, నాన్న పాటలు చాలా ఉన్నాయి, అందులో చాలా హార్ట్ టచింగ్గా ఉన్న పాటలు ఉన్నాయి. సో ప్రత్యేకించి నాన్న పాట రాయాలి అని డైరెక్టర్ కానీ, ఈవెన్ రైటర్ కోన వెంకట గారు కానీ, డైరెక్టర్ శివ కానీ మీ దగ్గరకు వచ్చి సిచ్యుయేషన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, అరే చాలా పాటలు వచ్చినాయి కదా, మనం ఇంకెంత కొత్తగా ఎలా రాయాలి అని స్ట్రగుల్ పడి ఉంటారు కదా, ఎలా? అవును, అది బేసిక్గా ఏంటంటే, వాళ్ళు చెప్పినప్పుడు నాన్న పాట కావాలని చెప్పారు. కాబట్టి దీంట్లో యూనిక్గా ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే, చిన్నపిల్లలు పాడుతున్నది. సో చిన్నపిల్లలు పాడుతుండేసరికి ఏమైందంటే, మేము దాన్ని చాలా సరళం చేసాం అనమాట. మీరు చూస్తే చిన్న చిన్న పదాలు, దానివల్ల మనకు పాటలో ఏమైందంటే అందరికీ బాగా అందడం జరిగింది. ఒకటి రెండో థింగ్, చిన్నపిల్లలు మాట్లాడినప్పుడు దాంట్లో కల్మషం లేని మనస్తత్వం ఒకటి ఉంటుంది. ఆ ఎక్స్ప్రెషన్ వల్ల కూడా అది చాలా అద్భుతంగా వచ్చింది. అంటే మనం చాలా అమ్మ పాటలు, నాన్న పాటలు చూసుంటాం. వాటిల్లో ఎలా ఏదో అంటే బ్రహ్మ కాకపోతే ప్రతి చోట ఉండలేరు కాబట్టి అమ్మ, ఇలాంటి చాలా తెలివైన ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. కానీ దీంట్లో తెలివి కాదనమాట, చాలా సింపుల్గా ఆనెస్ట్ ఫీలింగ్స్ ఉన్నాయి. దానివల్ల బాగా అందిందని నా ఉద్దేశం. మీ ఇంట్లో కూడా ఒక బిడ్డ ఉంది. అవును 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 అవును, ఆ బాండింగ్ నాకు కనిపించింది యాక్చువల్గా సాంగ్లో. మీరు చాలా మంచి పాయింట్ చెప్పారు. ఇది నిజానికి కరెక్ట్ అనమాట. దాంట్లో ఇది రాయడానికి నేను మా పిల్లవాడిని నిద్రపుచ్చుతాను అనమాట. ఓ రోజు నేనేమంటున్నా అంటే, వాడితో పడుకున్నప్పుడు, నేను ఇప్పుడు డ్రాగన్ అవుతున్నాను, ఐఎమ్ గోయింగ్ టు ఈట్ అని చెప్పాను అనమాట. అంటే వాడు సడన్గా అన్నాడు, నాన్న నేను చాలా చిన్న బేబీని కదా, ఐల్ గెట్ స్కేర్డ్, డోంట్ స్కేర్ మీ అన్నాడు. సో నాకు అప్పుడు అనిపించింది అనమాట, నేనిక ఎదిగా అనుకోకు నడకలే రావు. అంటే
సో నేను ఇంకా చిన్నపిల్లాడిని అని వాడు చెప్పడం అనేది నాకు చాలా టచింగ్ అనిపించింది. అలాంటి చాలా చాలా జ్ఞాపకాల్లో నుంచి వచ్చిన పాట. నిజానికి మీరు కరెక్ట్గా గెస్ చేశారు దాన్ని. ఎస్. సో తను శివ డ్యాన్స్ మాస్టర్. అవును. సో షూటింగ్ అయిపోయి తర్వాత మీరు రాసిన పాటని ఏమన్నా చూసుకున్నారా? నేను ఇంకా చూడలేదు. నేను కొంచెం ఫిబ్రవరిలో బాగా బిజీగా ఉండి చూడడం కుదరలేదు. కానీ అది చాలా మంచిగా చేశారు పాట. సినిమాలో మంచి పాట అవుతుంది. అండ్ ప్రవీణ్ లక్కరాజు మ్యూజిక్. అవును, ప్రవీణ్ లక్కరాజు నాకు చాలా మంచి స్నేహితుడు. సో నేను ఫస్ట్ హిట్ రాసింది కూడా ఏమో ఏమో అనే పాట. 125 మిలియన్ మా ఇద్దరు కాంబినేషన్లో. సో తనతో ఎప్పుడు పని చేసినా కానీ అది నాకు ఒక పాట చేసామని కాదు, దాని నుంచి ఒక మంచి సాటిస్ఫాక్షను, దాని నుంచి 10 ఆపర్చునిటీలు వచ్చేలానే కుదురుతోంది. అంటే జనరల్గా సినిమా హిట్ అయితే ఆ పాట ఎక్కడికో వెళ్ళిద్ది, కానీ సినిమా ఆడకపోయినా పాట హిట్ అవడం అనేది కొన్ని రేర్ సంఘటనలు మనకి ఉన్నాయి. ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి. సినిమా ఫ్లాప్ అయినా కూడా పాటలు హిట్ అయిన కొన్ని ఉన్నాయి. అదే సినిమా హిట్ అయితే ఇంకా అల్టిమేట్ అది. బట్ రాహు కూడా సినిమా ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో ఆడలేదు. బట్ ఈవెన్ దో మీ సాంగ్ చాలా పాపులర్ అయింది అది. అవును, అది సినిమా, అది సుబ్బు ఆయన డైరెక్టరు. ఆ పాటలు ఇప్పుడు ప్రవీణ్ లక్కరాజు నాకు చాలా ఒక 15 ఏళ్ళుగా మా ఇద్దరికి స్నేహం, ఫ్రెండ్షిప్. సో తన ద్వారానే వచ్చింది. నాకు సుబ్బు డైరెక్ట్ పరిచయం లేరు, కానీ ఆ తర్వాత పనిచేసాక సుబ్బు కూడా మంచి ఫ్రెండ్ అయ్యారు. బట్ అతనికి మంచి టేస్ట్ ఉంది. సో ఆ పాటలు చేసినప్పుడు దాంట్లో 3 పాటలు అన్నీ దేనికదే చాలా మంచి పాట. ఈ రాహుల్ ఏమో ఏమో మాత్రం అద్భుతంగా, ఈ చోటే కాలాన్ని ఆపాలని, నీతోటి సమయాన్ని గడపాలని, నా జన్మ కోరింది నీ తోడుని, గుండె నీదేనని, ఏమో 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 నన్ను తాకే హాయే ప్రేమ, ఇదనమాట పాట. ఇది కూడా అంతే. లవ్ మ్యారేజ్ కదా? నాది లవ్ మ్యారేజ్ కాదు. బట్ పెళ్ళైన తర్వాత లవ్ మంచి హ్యాపీ. సో దీంట్లో కూడా యాక్చువల్లీ మా వైఫ్తో గడిపిన వాట్ ఎవర్ ఇలాంటివన్నీ కూడా ఉపయోగపడ్డాయి. చాలా బాగా వచ్చింది పాట. జనరల్గా ఇలాంటి పాటలు బాగా రావాలంటే మనకి రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్, మెమరీస్ అవి ఉంటే ఇంకా ఎక్కువ ఇన్ఫాక్ట్ ఉంటుంది. కరెక్ట్. అంటే బేసిక్గా సాహిత్యం మనకు భావానికి సంబంధించింది కాబట్టి మనం జీవితంలో ఎంత బాగా ఇన్వాల్వ్ అవుతాం అన్న దాని నుంచి మనకు వస్తుంది ఎప్పుడైనా సాహిత్యం. అంటే చదవడం వేరు, అంటే బుక్కిష్ నాలెడ్జ్, మనకి చదువు, అందరూ కవిత్వం ఎలా రాశారు అది వేరు. రెండోది మనం రాయడానికి వచ్చినప్పుడు మన స్వీయ అనుభవాల్లో నుంచి మన జీవితంలో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వగలిగితే బాగా రాయగలుగుతాం. సినిమా పాటలు, లవ్ పాటలు కానీ ఏదైనా సెంటిమెంట్ సాంగ్స్ ఏదైనా రాయొచ్చు. కానీ రీసెంట్గా మీరు రజాకార్ కోసం రాసిన పాటలు చాలా ఇన్స్పిరేషన్గా ఉన్నాయి. అంటే అవి పాటలు అనే కంటే ఇన్స్పిరేషనల్ అవి సెంటెన్సెస్ అవి యాక్చువల్గా. సో ఏంటి దానికి మీకు స్ఫూర్తి ఏంటి? స్ఫూర్తి అంటే బేసిక్గా ఆ రజాకార్ సినిమా చాలా, అంటే నాకు అనుకోకుండా భీమ్స్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన ఒకసారి ఫోన్ చేశారు, రమ్మన్నారు. వెళ్తే ఒక సీన్ చూపించారనమాట. నాకు రజాకార్ మూమెంట్ గురించి డీటెయిల్ లెవెల్లో తెలిపోయినా బాగానే తెలుసు. బుక్స్ ఏమన్నా మామూలుగా హైదరాబాద్ సంస్థానం చరిత్ర ఇదంతా తెలుసుకున్నా, మామూలుగా తెలుసు. అయితే ముందు పైన తెలుసు, మామూలుగా ఓవరాల్గా అవగాహన ఉంది రజాకార్ మూమెంట్ ఇది జరిగింది. కానీ వీళ్ళు సీన్ చూపించింది, అంటే దీంట్లో రాసినవన్నీ నేను సీన్స్ చూసే రాశాను అన్నమాట, కొత్తగా నేను క్రియేట్ చేసింది కాదు. కానీ సీన్ చూసి రాసినప్పుడు ఏం జరిగిందంటే అసలు ఆ సీన్ చూస్తేనే ఇట్ ఈస్ సో ఇన్స్పైరింగ్. అంటే అరే ఇలా జరిగిందా అని మనకు అనిపిస్తుంది అనమాట. సో నాకు స్పెసిఫిక్గా మా ఫ్యామిలీకి కానీ వీళ్ళు దీంతో రజాకార్ మూమెంట్ గురించి స్పెసిఫిక్గా ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ లేదు, నేను చూసినవి దానికి రాశాను. ఒకటేంటంటే చిన్నపిల్లలు తెలుగు చదువుకుంటున్నప్పుడు చంపుతారు. చంపినప్పుడు పాట ఎలా చేస్తే బాగుంటుందని ఆలోచించినప్పుడు ఏమనుకున్నామంటే మనకు సాహిత్యం అనేది శారదా స్తన్యం అంటారు. సో శారదా స్తన్యం అంటే సరస్వతీదేవి యొక్క పాలు సాహిత్యం. సో భాష మొదటి మెట్టు, మనం కవిత్వం సాహిత్యం వీటికన్నా ముందు భాష మొదటి మెట్టు. సో భాష నేర్చుకుంటుంటేనే
వాళ్ళని చంపేస్తున్నారు అంటే మన సరస్వతీదేవి స్తన్యము తాగనీయట్లేదు అనమాట. సో అది దానికి ఏం చేశానంటే శారదా స్తనమిల రుధిరమే చిమ్మెనే అని మొదలుపెట్టాను. మొదలుపెట్టి అంటే పాలు రావాల్సింది రక్తం వస్తోంది అన్నది మొదలుపెట్టాను. అదే ఆయన డైరెక్టర్ గారు కూడా అది ఒప్పుకొని దాన్ని పెట్టడం కూడా ఒక ఇదే. దాంట్లో చదువులమ్మ చీర తెలుపు ఇప్పుడు ఆయను నెత్తుటెరుపు, ఈ నేలను అలముకుంది రక్కసి నలుపు, మా ప్రాణఘోష తెలుగు, మా భాషా యాస తెలుగు, అమ్మంటిది అచ్చ తెలుగు జ్ఞానపు వెలుగు అని రాశాను అనమాట. అంటే ఇప్పుడు ఆ సరస్వతీదేవి తెల్ల చీరలో ఉంటారు. ఈ రక్తం వల్ల ఈ చదువులమ్మ చీర తెలుపు ఇప్పుడు ఆయన నెత్తుటెరుపు, ఈ నేలను అలముకుంది రక్కసి నలుపు, మా ప్రాణఘోష తెలుగు. అంటే వీళ్ళని చంపుతున్నా కానీ వాళ్ళు ఎలా ఏడుస్తారు లేదా ఎలా కేకలు పెడతారు, అమ్మ అనో నాన్న అనో దేవుడానో ఇలానే తెలుగులోనే. సో మా ప్రాణఘోష తెలుగు, మా భాషా యాస తెలుగు, అమ్మంటిది అచ్చ తెలుగు జ్ఞానపు వెలుగు అని రాశాను అనమాట. ఇవన్నీ రాసినప్పుడు అంటే నాకు సీన్స్ చూసినప్పుడు ఒకటి, రెండో థింగ్ మా నాన్న తెలుగు టీచరు, నాకు తెలుగు అంటే చాలా ఇష్టం. సో దీనిలో నుంచి కూడా ఇవి రాసినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. ఈ మధ్యకాలంలో రాసిన మంచి పాటలుగా రజాకార్ పాటలు నేను బిట్ సాంగ్స్ అయినా చిన్న చిన్న బిట్ సాంగ్స్ అయినా నేను భీమ్స్ గారికి యాక్చువల్లీ థ్యాంక్స్ చెప్పాలి. ఆయన ద్వారానే ఆపర్చునిటీ వచ్చింది. పాటలు చాలా బాగా అనిపించాయి, నా మనసుకు దగ్గరైన పాటలు. ఓకే. సో ఇంకొంచెం వెనక్కి వెళ్తే నాకు మీరు రాసిన పాటల్లో నాకు బాగా నచ్చినాయి అంటే మాత్రం తిరు, ప్రత్యేకించి అందులో నామది చాలా హార్ట్ టచింగ్గా ఉంటుంది సాంగ్ అది. అవును. సో అది ఒక్కసారి విందాం మనం. తప్పకుండా. నామది ఏంటంటే, నామది పువ్వది వాడిపోతూ ఉన్నది, చిన్నది చెవిడి చిత్రహింసే అయినది. అది పల్లవి. దాంట్లో అంటాడు, నిజమే నాదేలే పాపం, అతిగా ప్రేమిస్తే ఫలితం శాపం, మనసే నాలోని లోపం, కనుకే గుండెల్లో మిగిలెను గాయం, నీడే ఇక లేదులే నాలోకం చీకట, మాటే తెగిరాదులే మౌనాలు దాటగా, తప్పంతా నాదే పిల్ల నీ ప్రేమ కొట్టే జల్లా అని అంటాడు అన్నమాట. అమ్మాయి అబ్బాయి చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అందుకని నీడే ఇకలేదులే నాలోకం చీకట, మాటే తెగిరాదులే వాట్సాప్లో పంపిస్తాడు మెసేజ్, అమ్మాయి రిప్లై ఇవ్వదు, మాటే తెగిరాదులే మౌనాలు దాటగా, తప్పంతా నాదే పిల్ల నీ ప్రేమ కొట్టే జల్లా అని. అందులోనే ఇంకో రెండు పాటలు. అవునవునవును. దాంట్లో ఇదే సేమ్. ఇప్పుడు ఈ పాట ఏంటంటే, ఈ నామది అనేది అబ్బాయి లవ్ ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత అమ్మాయి అంటుంది లేదు లేదు అలా అనుకోలేదంట. దీనికన్నా ముందు వీడికి లవ్ లాంటి ఫీలింగ్ ఏదో కలుగుతూ ఉంటుంది, అదేంటో వాడికి కూడా తెలీదు. అది మైకమా మంత్రమా అనే పాట అనమాట. మైకమా మంత్రమా తేలుతుందా తేలదా, ఉన్నదా లేనిదా స్కై లాంటి లవ్ ఇదా అంటాడు. అంటే ఆకాశం ఉందో లేదో తెలియదు మనకి, ఉందనుకుంటే ఉన్నట్టు లేదంటే లేనట్టు. సో అలాంటి దాంట్లో చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్. అబ్బాయి ఇంతకుముందు ముగ్గురిని లవ్ చేస్తాడు, ఎవరు లవ్ చేయరు అనమాట. సో లైక్ తగలని పోస్టుని నేను, వెలుగు ఎరగని బలుబుని నేను, నీకు పడినది అది నిజమే రామచిలక కనుగొనవే అంటాడు అన్నమాట. సో ఇలాంటి సరదాగా చేసాం ఆ పాట. ఇది ఎప్పుడైతే అబ్బాయి ఎక్స్ప్రెస్ చేసి అమ్మాయి నో చెప్పిందో అప్పుడు ఈ నామది పువ్వది వస్తుంది. రెండు కూడా ఒకటే ట్యూను, అప్రోచ్ కంప్లీట్ డిఫరెంట్. ఒకటి ఇంగ్లీష్ అనమాట, ఇంకోటి ప్యూర్గా తెలుగు, సింపుల్ భావాలు. ఇంకోటి మీరు అన్నది నాన్న పాట, అది నా కెరీర్లో కూడా చాలా మంచి సాహిత్యంలో ఒకటి. అది పాడింది శ్రీకృష్ణ. ఆ అబ్బాయి కూడా నేను కలిసినప్పుడు అన్నాడు అన్నమాట, చాలా మంచి పాట అండి అది, చాలా సూపర్ పాట అని. అది హీరో వాళ్ళ నాన్నతో 12 ఏళ్ళు మాట్లాడాడు. సో ఫస్ట్ టైం మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు ఆ నాన్నకి కలిగే ఆనందం గురించి పాట అది. సో అదేం రాశానంటే, కంటి చెమ్మ ఆనంద రాగాలు పాడిందిరా అంటే, కంటిలో చెమ్మ ఉంది కానీ అది ఆనంద రాగాలలో ఆనంద రాగాలు పాడిందిరా, ప్రాణంలోకి నీ వల్ల ఓ హాయి వీచిందిరా అని అంటాడు. ఇంతకాలం 12 ఏళ్ళు వాడు ఉంటాడు, ఒకే ఇంట్లో ఉంటారు, మాట్లాడుకోరు,
ఫస్ట్ టైము హీజ్ ఎక్స్పీరియన్సింగ్ అనమాట, వాళ్ళ కొడుకు యొక్క అనుబంధాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు. దాంట్లోనే అంటాడు, కాలం చేసే ఇంద్రజాలం చూడు ఎంత చిత్రమో, నీకు నాకు ఉన్న బంధం కొత్త పూల గంధము అంటాడు. సో ఇంతకాలం ఉన్నది సడన్గా ఇట్ ఈస్ లైక్ ఒక కొత్త పువ్వు వికసించి దాని నుంచి వచ్చే పరిమళం, నా కొత్త పూల గంధము, నిన్న నేను కన్నా నా నలుస ఇవాళ మారావు వరముగా, ఏడేడు జన్మల రుణమిద నాన్నంటే ఎంత కరుణరా అంటాడు. అది ఏమవుతుందంటే ఆయనకి పెరాలసిస్ వచ్చి పడిపోతారన్నమాట. అప్పుడు వచ్చి ఫస్ట్ టైము హెల్ప్ చేస్తాడు. అందువల్ల అంటే ఇతని కోపం నాన్నంటే, కానీ నాన్న యొక్క సిచ్యువేషన్ వల్ల హీ గెట్స్ ఇన్వాల్వ్డ్, అంటే ఆ కోపాన్ని పక్కన పెట్టి వస్తాడనమాట. జనరల్గా ఇప్పుడు ఒక ట్యూన్కి పాట రాయాల్సి వస్తుంది, రాస్తాము, అది ఓకే. కానీ ఇప్పుడు ఇది డబ్బింగ్ సినిమా. అవును. ఇక్కడ ట్యూన్తో పాటు లిప్ మూమెంట్ కూడా మనం అబ్జర్వ్ చేయాలి కదా. అవును. సో ఆ ఛాలెంజ్ని ఎలా? అది బేసిక్గా ఇవి నేను ఈ పాటలన్నీ నేను అనిరుద్ధ్ రవిచంద్రకి రాశాను అనమాట. అది నెక్స్ట్ వస్తాను నేను. సో డబ్బింగ్ పాటలు ఏంటంటే ఈ పాటలు యాక్చువల్ చాలామంది మెచ్చుకున్నారు. మన సీతారామ శాస్త్రి గారి అబ్బాయి వీళ్ళంతా కూడా బాగా మెచ్చుకున్నారు, పాటలు బాగున్నాయి, స్ట్రైట్ పాటల్లాగా తెలుగు పాటలు ఉన్నట్టున్నాయని చెప్పారు. అయితే ఒక అడ్వాంటేజ్ అంటే కొన్ని పాటలకే లిప్ సింక్ ఉందన్నమాట, కొన్ని బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ కాబట్టి లిప్ సింక్ లేదు వాటిల్లో కొన్నిట్లో. సో వాటికి ఏంటంటే మనం స్ట్రైట్ ఫార్వర్డ్గా తెలుగు పాటను ఎలా అప్రోచ్ చేస్తాం, ఎలా రాస్తాం అలానే రాసాం. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీటిల్లో వాళ్ళు కూడా మాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు, తమిళ్ భావం యాజ్ ఇట్ ఈస్గా రాయక్కర్లేదు, ఓకే సిచ్యువేషన్ ఇది, మీరు కొత్త మామూలుగా పాట రాస్తే ఎలా రాస్తారో అలా రాయండి అని. సో అవే వెళ్ళిపోకుండా అయితే మీనింగ్ అయితే ఇచ్చారు, అవే వెళ్ళిపోకుండా ఇన్ అండ్ అరౌండ్ నుండి చేసాం అనమాట. అదొకటి. రెండోది లిప్ సింక్ కొన్ని పాటల్లో కొన్ని చోట్ల వస్తుంది, దానికి మనం లిప్ సింక్ చూసుకొని కరెక్ట్గా కావాల్సిన అక్షరాలు పదాలు వాడాల్సి వస్తుంది. సో అది ఈ అంటే దాదాపు 15-20 ఏళ్ళుగా రాస్తున్నా కాబట్టి నాకు అలవాటైంది. అంటే గతంలో ఎలా ఉండేదంటే లిప్ ఒక రకమైన ఇది వస్తుంటే మనకి వినేది ఇంకో రకంగా ఉండేది. అవును. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత అవును రెండు మ్యాచ్ అవ్వకపోతే మామూలు కామెంట్స్ ఉండవు, ట్రోలింగ్ అనేది. అవును అవును కరెక్ట్, మీరు చెప్పిన పాయింట్ అయితే చాలా కరెక్ట్. కానీ మేము పాటని ఎలా యథాలాపంగా ఏదో ఒకటి రాయము, చాలా కేర్ తీసుకొని రాస్తాను. ఫర్ సమ్ గాడ్స్ గ్రేస్ ఆర్ వాట్ ఎవర్. నాకు ఎక్కువగా చాలామంది పెద్ద సీనియర్ అంటే కోటి గారు కానీ అనిరుద్ధ్ టీం నుంచి కానీ ఇంకెవరన్నా సౌండింగ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పారన్నమాట. సౌండింగ్ అంటే భావంతో పాటు భాషతో పాటు సౌండింగ్, అవి అంటే పాడినప్పుడు అందంగా పలకడం, అది నా రైటింగ్లో ఉంది, అది నా అడ్వాంటేజ్ అనుకుంటాను నేను. అంటే నేను పర్టికులర్గా ఎందుకని చెప్తున్నా అంటే శ్రీనివాసమౌళి రాసిన పాటల్లో ఎక్కువ శాతం డబ్బింగ్ పాట. ఇప్పుడు ఈవెన్ లియో విజయ్ లియోది టైటిల్ సాంగ్ కానీ జైలర్ సాంగ్ కానీ. అవును అవును అదే బేసిక్గా ఏంటంటే నేను హిట్ అయినవి ఎక్కువ డబ్బింగ్వి. సో నేను మామూలుగా కూడా ఎక్కువ రాస్తూ ఉంటాను, అన్నీ రాస్తూ ఉంటాను, కానీ ఇవి చాలా పెద్ద స్టార్లు కాబట్టి బాగా అందరికీ వచ్చి తెలుసు ఎక్కువ మందికి. కానీ డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు మన జైలర్ పాటే తీసుకుంటే అది జుజుబి అనే పాట. సో అది మనం అక్కడక్కడ సౌండింగ్ని మ్యాచ్ చేయాల్సి వస్తూ ఉంటుంది. లైక్ కన్నయ్య అని వస్తుంది దాంట్లో, వాళ్ళు కలవాణి కన్నయ్య తన అది ట్యూను. సో దానికి నేను దినకంత్రి కన్నయ్య అని చేసాం అనమాట. దినకంత్రి మన నేటివ్ వర్డ్, అది తమిళ్ పదం కదా అలా. సో మనం చేస్తూనే వాళ్ళు ఎండింగ్లో కన్నయ్య ఉంది కాబట్టి వీ నీడ్ టు మెయింటైన్ ఇట్. ఒక్కొక్క చోట అవసరం పడుతుంది, వాళ్ళు అడుగుతారు. ఈవెన్ ఫర్ లియో ఇప్పుడు బ్యాడ్ యాస్ అనేది మనం మెయింటైన్ చేయాలి, ఎందుకంటే అది థీమ్ ఆఫ్ ద సాంగ్ మూవీ అనమాట. కాబట్టి అది మెయింటైన్ చేస్తూనే మనం రాస్తాం అక్కడ. సో ఇప్పుడు వరకు చూస్తే శ్రీనివాసమౌళి హిట్ సాంగ్స్ అన్నీ అనిరుద్ధ్కే వచ్చినాయి. అనిరుద్ధ్ తమిళ్లో వన్ ఆఫ్ ది లీడింగ్, అంటే వన్ ఆఫ్ ది కాదు ప్రస్తుతం అతనే లీడింగ్ మ్యూజిక్ డైరెక్టర్. సో అతనికే ఎక్కువ పాటలు రాయటం ఏంటి రీజన్ ఏమైనా ఉందా ప్రత్యేకంగా? అంటే అతను అనిరుద్ధ్ తన సినిమా డబ్ అయ్యేటప్పుడు నాకు శ్రీనివాసమౌళి రాయాలని ఏమన్నా చెప్తాడా, ఎలా? అది ఎలా అంటే మామూలుగా ఇప్పుడు ఏమో పాట బాగా హిట్ అయింది. హిట్ అయిన తర్వాత అదే ప్రొడ్యూసర్ గారు ఒక సినిమా తీశారు.
దాంట్లో అనుకోకుండా ఈ అనిరుద్ధ రవిచంద్ర వాళ్ళ బావ హీరో అనమాట, కజిన్, ఐ థింక్. సో అతన్ని ఆ దాంట్లో ఒక పాట రాయడం, అది అనిరుద్ధ్ పాడడం జరిగింది. సో వాళ్ళకి ఏమో పాట ఒకటి, ఈ ముద్దిచ్చే నా సుకుమారి అనేది పాట రెండోది ఆయన పాడింది. ఈ రెండు వాళ్ళకి నచ్చాయి. ఈ స్టైల్ ఏదో రైటింగ్ బాగుంది స్టైల్ అనుకున్నారు. సో కేఆర్కే అని సినిమా, నయనతార, విజయ్ సేతుపతి, వాళ్ళ మీద ఒక మంచి మెలోడీ అనమాట, చాలా సూతింగ్ మెలోడీ. వాళ్ళు అప్పుడు ఫోన్ చేసి ఇట్లా ఒక మెలోడీ మాకు కావాలి, సో వీ వాంట్ టు ట్రై. వాళ్ళేం మీరే రాయాలని ఏం చెప్పలేదన్నమాట. మేము మీతో ట్రై చేద్దాం అనుకున్నాం, బాగా అనిపిస్తే చేద్దామని అన్నారనమాట. అప్పుడు రాసిన పాట అది నాసేసి అనే పాట. చాలా ఎక్స్ట్రీమ్, అంటే నా మొత్తం కెరీర్లో బెస్ట్ మెలోడీ అది. సో అది ఆ పాట వాళ్ళకి నచ్చడం, అక్కడి నుంచి అది ఒక పాటని స్టార్ట్ చేసి దాంట్లో 4 పాటలు రాయడం, అక్కడి నుంచి అలా అందుకుందనమాట. అది రెండో థింగ్ ఏంటంటే ఓన్లీ మెలోడీ రాయడం అట్లా కాకుండా దాంట్లో ప్రేమ గాథలే 2 రాసినాడు బుజ్జి ఫ్రెండు, సైకిల్ టైర్కి ప్లేసే లేని చోట ట్రిపుల్స్ బైక్ తోలుతుండనే రాశాను అనమాట. ఒకేసారి 2 అమ్మాయిలను ప్రేమిస్తాడు, సైకిల్ టైర్కే ప్లేస్ లేని చోట ట్రిపుల్స్ బైక్ తోలుతున్నాడు. ఇలాంటివి రాయడం వాళ్ళకి నచ్చినాయి ఎక్స్ప్రెషన్స్. ఇవి యాజ్ ఈజ్ మళ్ళీ లిఫ్టెడ్ ఎక్స్ప్రెషన్ కాదనమాట, తమిళ నుంచి తీసుకున్నది కాదు. అందువల్ల వాళ్ళు బాగుంది, రైటింగ్ స్టైల్ ఇస్ సో నైస్. అంటే ఇటు మెలోడీ అండ్ దిస్ కొంచెం పెప్పి. ఇందాక ఏదో భావం మనకి మంచి భావం కలిగితే ఎక్కువ అది మన పాటలో కనిపిస్తుంది అన్నారు కదా. మరి ఇలాంటిదేం లేదు, ఆవిడ చెప్పాలి అది దానికి ఆ క్యారెక్టర్లో ఊహించుకొని రాసింది. సో సో అలా ఒకటి. దెన్ దాంట్లోనే ఇంకో సారో సాంగ్ ఒకటి రాయడం. సో వీళ్ళు ఓకే అయినా అన్నీ బాగానే ఉన్నాయి, బాగా రాస్తున్నారని అనుకున్నారనమాట. అక్కడి నుంచి మిగిలిన అన్ని దాంట్లో ఐ థింక్ నాకు ఇస్తున్నారు. నేనే రాస్తానని కాదు, నాకు డెఫినెట్గా ఇస్తున్నారు, హిట్ అవుతుంది. ఇప్పుడు జనరల్గా ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే, ఒక మ్యూజిక్ డైరెక్టర్ తనకి బాగా క్లోజ్గా ఉండే రైటర్స్తో బాండింగ్ ఏర్పరచుకోవడం, వాళ్ళతో పాటలు రాయించడం జరుగుతుంది. అవును. అది ఎంతవరకు కరెక్ట్? ఎంతవరకు కరెక్ట్ అంటే బేసిక్గా వాళ్ళకి ఒక అవసరం వచ్చినప్పుడు వాళ్ళకి ఎవరు మనసులోకి వస్తారో అంతే. దాంట్లో పెద్ద క్యాలిక్యులేషన్స్ ఏమి ఉండవు, రైట్? అంటే ఇప్పుడు సపోజ్ నేను ఏదో ఫోన్ కొనుక్కోవాలనుకుంటా, ఓకే ఏం కొనుక్కున్నా, ఐఫోనా సామ్సంగ్ అనుకుంటా, అంతే. దేర్ ఆర్ సో మెనీ బ్రాండ్స్ అవుట్ సైడ్. సో దాంట్లో తప్పు కరెక్ట్ ఏమి ఉండదు. వాళ్ళకి అవసరం ఇది వీళ్ళైతే బాగుంటుందేమో అన్న ఒకటి జరుగుతుంది. రెండో థింగ్, ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ ఒక్కళ్ళ కాల్ ఉండదు. అంటే పాట రాయడం ఆర్ పాట ఓకే చేయడం ఒక్కళ్ళ పర్సన్ ఉండదు. డైరెక్టర్ ఉంటారు, ప్రొడ్యూసర్ ఉంటారు, దేర్ ఆర్ సో మెనీ పీపుల్. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అది కరెక్ట్గా అన్నీ కలిసి రావాలన్నమాట బయటికి ప్రోడక్ట్ లాగా. సో డెఫినెట్గా మంచి రిలేషన్ మెయింటైన్ చేయడం ఈజ్ ద కీ, స్టెప్ 1. అది మస్ట్. రెండో అందులో మీరు వీక్ కదా? వీకే. బేసిక్గా ఐ థింక్ నేను ఇక్కడే ఉంటానని, ఇన్ని పాటలు రాసానని చాలామంది తెలియదు. సో అది నేను వీకే. బట్ ఈ పాటలు ఎలా అంటే ఒక పాటతోటి ఒక పాట యూనో అల్లుకుంటూ అలా పెద్ద పెద్ద సినిమాల వరకు వెళ్ళానమాట. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ యాక్చువల్లీ అనిరుద్ధ్ వాళ్ళకి. ఎందుకంటే నాలో ఒక టాలెంట్ ఉందని నమ్మి నాకు చాలా అవకాశాలు ఇచ్చారు. అవి వాటి నుంచే హిట్స్ కూడా వచ్చాయన్నమాట. అంటే ఒక్క పాటలే కాదు, ఇప్పుడు మిగతా రంగాలకు కూడా మీ సాహిత్యం అనేది మిగతా రంగాల్లో కూడా బాగా వినిపిస్తుంది. ప్రత్యేకించి లేటెస్ట్గా మన ఎస్ఆర్హెచ్కి యాంథెమ్ సాంగ్ రాశారు. ఎలా వచ్చింది అసలు అవకాశం? అది ఈ అనిరుద్ధ్ వాళ్ళకి రెగ్యులర్గా రాస్తూ ఉండడం. ఈ ఎస్ఆర్హెచ్ చెన్నై బేస్డ్ ఫ్రాంచైజ్ కదా, సో ఆ ప్రొడక్షన్ టీం నుంచే అవకాశం వచ్చింది. సో వాళ్ళు అడిగారు అనమాట, ఒక యాంథమ్ రాయాలి. అదేంటంటే ఇట్ ఈస్ వెరీ కీ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్? ప్రతి 4 కొట్టినప్పుడు 6 కొట్టినప్పుడు వికెట్ పడినప్పుడు వాళ్ళు దీన్ని ప్లే చేస్తారు. అండ్ ఇది సాహిత్యం ఆ టైపు కాదు, యూత్కి క్యాచీగా ఉండాలి. రెండో థింగ్, మీరు క్రికెట్ ఆడతారు లేదా అడిగారు. ఆడతారు, నాకు తెలుసు క్రికెట్ గురించి అన్న.
అయితే ఫైన్ రాయండి అన్నారు. దాంట్లో అలానే తీసుకొని ఎస్ఆర్హెచ్ అంతం రాశాను. ఆ పాట స్టేడియంలో బాగా మారుమోగిందనమాట. అదేంటి ఆరెంజ్ ఆర్మీ ఆటే సునామీ, తప్పకుండా తాట తీస్తాము, ఆరెంజ్ ఆర్మీ ఆటే సునామీ చెప్పి మరీ తాట తీస్తామే అని రాశానమాట. సో ఇలాంటివి దీంట్లో మళ్ళీ బ్యాట్ పట్టాలి, 6 కొట్టాలి, ఫైర్ పుట్టాలి, మనతో రచ్చరచలే. సో ఇలాంటివి ఎలా అంటే ఇప్పుడు బయట పిల్లలు, ఇప్పుడు క్రికెట్ ఆడుకునే పిల్లలు, యూత్ ఎలాంటి మాటలు మాట్లాడతారో అవి తీసుకుని రాసామన్నమాట. సుర్రా సుర్ పటాసులే, కిర్రాకు కిలాడిలే అని, జర్రా హమ్ హుషారులే మనమంతేలే అని అట్లా రాసామన్నమాట. టిపికల్గా క్రికెట్ ఆడే పిల్లలు. ఎన్ని వర్షన్లు రాశారు దీనికి? హుక్ లైన్ 16 వర్షన్ల దాకా రాశాను నేను. ఓకే. ఎందుకంటే అది చాలా కీ కాబట్టి. దాన్ని కొంచెం ట్యూన్ అది మార్పులు జరగడము, దానికే ఒక 16 రాస్తే ఫైనల్గా దీన్ని పెట్టాం మేము. ఇది ఆరెంజ్ ఆర్మీ ఆటే సునామీ అనేది. అలానే సునామీ లాగా మొన్న మ్యాచ్లో వాళ్ళు మీ టచ్ బాగా కలిసి వచ్చింది. అవును, ఇప్పుడు ఐపీఎల్లోనే హైయెస్ట్ స్కోర్ చేశారు. అవును. అదే సో అందరూ అంటున్నారు అన్నమాట, అదే సునామీ లాగే నిజంగా ఆడారని. సో మనం మామూలుగా ఏదైనా సిచ్యువేషన్ చెప్పినప్పుడు కొంచెం విజువలైజ్ చేస్తాం కదా, సో అలా విజువలైజ్ చేసేసింది. కొడితే 6 అని అన్నారు కదా. అవునవునవును, అలాగే అవును, ఎవరు వచ్చి కొట్టినా 6 వెళ్ళిపోయినాయి. అవునవును. దాంట్లో అదే మళ్ళీ స్వింగ్ షికారే, స్టంప్ గిరాట ఇలాంటివి కూడా రాసాం అనమాట. అంటే ఆ జోన్లో ఉండి ఇప్పుడు మన భువనేశ్వర్ కుమార్ వీళ్ళు స్వింగ్ బాగా వేస్తారు. ఎస్ఆర్హెచ్ అంటే ఎక్కువ బౌలింగ్కి బాగా బౌలింగ్ స్వింగ్, సో అలాంటివన్నీ కూడా అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏదో యాంథమ్ రాయాలి పద మనం గెలుస్తాం అలా కాదు. టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్, అంటే ఈ క్రికెట్లో ఉండే టెక్నికల్ ఆస్పెక్ట్స్, ఆ వర్డ్స్ అవన్నీ కూడా తీసుకున్నాం అనమాట. లాంగ్వేజ్ కూడా చాలా సరళంగా, ప్రస్తుతం ఉండే ఇంగ్లీష్ పిల్లలు ఎలా మాట్లాడతారో అలా చేసాము. అందువల్ల అది బాగా వెళ్ళింది అనమాట. సో రీసెంట్గా విజయ్ దేవరకొండ కూడా దాన్ని చెప్పారనమాట. ఇది మనం ఇదే దీని యొక్క హుక్ లైన్ని ఆయన అడ్వర్టైజ్మెంట్లో చెప్పారు. ఓకే ఓకే. స్టేడియంకి వెళ్ళినప్పుడు చెప్పారనమాట. ఓకే. ఏంటి ఇంత యాజమాన్యం నుంచి వచ్చిన ప్రశంసలు ఏంటి? ఏముంది, బాగుంది. అదే బేసిక్గా అంటే యాజమాన్య ప్రశంసలు అంటే అది వాళ్ళు ఇంకొంచెం అని చేసాం మేము. అది 16 దాకా రాసాం కదా, బాగున్నాయి అన్నారు ఫైనల్గా. ఓకే. సో అది మరి ప్రతి ఎస్ఆర్హెచ్ ఆడే ప్రతి ఐపీఎల్ మ్యాచ్కి మరి పాసులు వస్తాయా? మరి పాసులా అంటే మేబీ వస్తాయేమో, నేను అడగలేదు. కొంచెం ప్రతి మ్యాచ్కి వెళ్ళి ఉపయోగపడిపోయిన మాలంటే వాళ్ళకి ఉపయోగపడతాయి కదా. తప్పకుండా. అయితే ప్రతి మ్యాచ్ వెళ్ళి చూడడానికి కుదరదు, బట్ జరుగుతూ ఉంటుంది. బాగా దే ఆర్ వెరీ హ్యాపీ విత్ ద సాంగ్. అలా క్రీడా మైదానంలో కూడా మీ అవును సాహిత్యం వినిపిస్తుంది. సో అక్కడి నుంచి పొలిటికల్ ఏరియాలకు కూడా ఎంట్రీ ఇచ్చినట్టున్నారుగా. అది పాట రాయడం వృత్తి కాబట్టి ఎలాంటి పాట అయినా రాస్తుంటాను. అవును. జనసేన పార్టీకి పాట రాయటం, ఆ ఎక్స్పీరియన్స్ గురించి షేర్ చేయండి. అది చాలా చాలా మంచి సాహిత్యం ఈ మధ్య నేను రాసిన వాటిల్లో. అది ముందు విందాం. అంజనాదేవి నోముల పంటగ జనించిన ఇతనేవో పండుగ, అర్క సమాన పరాక్రమగణుడు, ఊహాతీత శక్తి సంయుతుడు, శౌర్యధైర్య సంతులిత హృదయుడు, ధర్మాగ్రహ సత్యాగ్రహి అతులితుడు, ధీరుడు ఇతడు, అరివర్గాలకు భయోత్పాతమే కలిగించే పెనుగర్జనే తనై వస్తున్నాడడిగో మన పవననందనుడు, యోధుడు ఇతడు. సో ఇది పాట అనమాట సాకి. దీన్ని నేనేం చేశానంటే టిపికల్గా పొలిటికల్ పాట అనగానే వాడే భావజాలం కానీ పదాలు కానీ కాకుండా కొత్తగా ట్రై చేసాం. కొత్తగా ఏంటంటే పవన్ కళ్యాణ్ ఆయన్ని ఆంజనేయ స్వామిని కంపారిజన్ చేశాను అనమాట. పాట మొత్తం అలానే చేశాను. సో అంజనాదేవి నోముల పంటగా జనించిన ఇతనే పండుగ, ఆంజనేయ స్వామి వాళ్ళ అమ్మ అంజనాదేవి, అలానే పవన్ కళ్యాణ్ గారి అమ్మగారి పేరు కూడా అంజనాదేవి. సో అండ్ ఈయన సెలబ్రేట్ చేసుకుంటాం మనం, పవన్ కళ్యాణ్ని అందరూ సెలబ్రేట్ చేసుకుంటాం. అందుకనే జనించిన ఇతనే ఓ పండుగ
అంజనాదేవి నోముల పంటకు జనించిన ఇతనే ఓ పండుగ అర్క సమాన పరాక్రమఘనుడు సూర్యుడంత పరాక్రమం తేజస్సు అర్క సమాన పరాక్రమఘనుడు ఊహాతీత శక్తి సంయుతుడు ఊహకందనంత శక్తి ఉన్నవాడు. ఆంజనేయుడు కూడా అంతే. ఆంజనేయుడికి ఇంత శక్తి ఉందని తెలియదు అనమాట. ఊహాతీతమైన శక్తి, సముద్రం అయినా లంఘిస్తాడు, జస్ట్ ఆయనకి పెట్టాలి. ఊహాతీత శక్తి సంయుతుడు శౌర్య ధైర్య సంతులిత హృదయుడు, శౌర్యము ధైర్యం రెండు సమపాళ్ళలో కలిసిన హృదయం ఉన్నవాడు ధీరుడు ఇతడు. అరివర్గాలకు భయోత్పాతమే కలిగించే పెనుగర్జనేతనే వస్తున్నాడు. అరివర్గాలు అంటే శత్రువర్గాలకి భయోత్పాతం కలిగించే పెనుగర్జన. సో అది ఆయన స్పీచ్లు అవి మనం చూసాం, అవన్నీ ఊహిస్తూ రాశాను అనమాట. దాంట్లో హుక్ లైను ఎగిరే జెండా పొగరు ప్రజలకు అందిస్తాడు, గెలిచే జెండా తాన యుద్ధం ప్రకటించాడు అని రాశాను అనమాట. ఈ ఎగిరే జెండా పొగరు అనేది ఆయన ఎక్కువసార్లు కోట్ చేసేది. ఆ ఎగిరే జెండాలో ఉండే పొగరు ప్రజలకు అందిస్తాడు, గెలిచే జెండా తాన యుద్ధం ప్రకటించాడని రాశాను. మామూలుగా ఇప్పుడు మన మహాభారత యుద్ధంలో కూడా జెండాపై కపిరాజు, సో ఆ జెండా మీద ఆంజనేయ స్వామి ఎగరడం, అది విజయానికి అసలు మొదటి మెట్ అనమాట. సో అలా ఎగిరే జెండా తానే యుద్ధం ప్రకటించాడని చేశాను. అది బాగా చాలా మంచి ప్రశంసలు వచ్చాయి. ఈ పాట చాలా చాలా బాగా రాశానని చాలామంది మెసేజ్ చేసి చెప్పారు. ఏంటి బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే నా తోటి రైటర్స్ చాలామంది చెప్పారు, చాలా అద్భుతంగా రాశావు, బ్యూటిఫుల్గా రాశావు అని. మన బోస్ గారు, చంద్రబోస్ గారు కూడా ఆయన వాయిస్ నోట్ చేశారు, చాలా ఫెంటాస్టిక్గా రాశారండి, అద్భుతంగా ఉంది అనేసి. ఎలా ఈ పాట రాసేటప్పుడు పవన్ ఏమన్నా కలిశారా? ఆయన నేనేం కలవలేదు. ఇది యాక్చువల్లీ మన అజయ్ అని ఒక ఆయన, సో ఆయన ద్వారా చేశాను ఈ పాట. కొంచెం అప్రోచ్ ఇలా చేద్దాం అన్నది కూడా కొంచెం ఆయనదే థాట్, నేను ఇంప్లిమెంటేషన్ నాది. నేను పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు కలవలేదు. సాంగ్ రాసిన తర్వాత కూడా మీట్ అయ్యే అవకాశం రాలేదా? లేదు, కలిసే అవకాశం వస్తే బాగుంటుంది. సో అదే, సో బట్ పాట మాత్రం చాలా బాగా వెళ్ళింది. అంటే సినిమాల్లో పవన్ యాక్ట్ చేసిన సినిమాల్లో, పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేసిన సినిమాల్లో మీకు అవకాశం రాలే ఇప్పటివరకు? రాలేదు. బట్ ఆయన పెట్టిన పార్టీకి పాట రాసే అవకాశం వచ్చింది. అవును. సో ఇది జస్ట్ దాన్ని ఏమంటాం, ఎంట్రీ పాస్ లాంటిది. అవును అవును. సో నెక్స్ట్ సినిమాలకు కూడా అవకాశం వస్తుందని నమ్మకం ఉంది ఆయన సినిమాలకి? తప్పకుండా. నేను అంటే ఒకటేంటంటే నేను బాగా రాయగలుగుతానని నమ్మకం నాకు ఉంది. రెండో థింగ్, మనం నిజంగా అసలు రాద్దామని మొదలుపెట్టినప్పుడు మన ఇమాజినేషన్లో ఎవరు ఉంటారు? చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఇలానే ఉంటుంది కదా. అంటే ఎవరైనా ఇలాంటి పెద్ద స్టార్లకు రాయాలని కలలుగా అంటారు. అది ఎలాగూ కళ, అంటే దట్ ఈస్ ద డ్రీమ్. అది మనం ఎలాగూ చేయాలని, అచీవ్ చేయాలని స్ట్రైవ్ చేస్తాం. అవకాశం వస్తే నిలబెట్టుకోవాలని ట్రై చేస్తాం అంతే. అయితే మన చేతిలో ఉండదు, మనకి రావాలి అవకాశం రావాలి. కానీ మీరు అనుకున్న లిస్టులో అంటే అవకాశం అనేది సినిమా పాట రూపంలో కాకపోయినా, అవునవును, కరోనా సాంగ్ అనేది అటు చిరంజీవి గారు, నాగార్జున లాంటి స్టార్స్ మీరు కరోనా టైంలో రాసిన సాంగ్ వాళ్ళు పెర్ఫామ్ చేయడం జరిగింది కదా. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? అది చాలా, అది ఎలా అంటే ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ దాన్ని ట్వీట్ చేయటం. అవును అవును అవును. అది అసలు అనుకోకుండా జరిగిందనమాట. అంటే ఒకసారి కోటి గారు, మ్యూజిక్ డైరెక్టర్ ఆయన, మన కోటి గారు, ఆయన పిలిచి, అంటే ఆయన నాకు ముందే పరిచయం ఉన్నారు. నేను యూఎస్లో ఉండేవాడిని ఇంతకుముందు. అప్పుడు ఒక సినిమాకి ఏదో పని చేయడం, ఆ సాహిత్యం ఆయనకి చాలా నచ్చింది. ఏ సినిమాది? ఆ సినిమా బయటికి రాలేదు, యాక్చువల్లీ రాలేదు. కానీ అది నాకు ఆ ఎంట్రీ పాయింట్ కోటి గారి దగ్గరికి. ఆయన నాకు ఫోన్ చేసి, చాలా అద్భుతంగా సాహిత్యం రాశారండి, చాలా సూపర్గా ఉంది, మీరు అక్కడుండి ఏం చేస్తున్నారు అన్నారు అన్నమాట. మామూలుగా చాలా ఆశీర్వదించారు, బాగా రాస్తున్నారమ్మా అని. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఒకసారి ఇట్లా నేను ఇండియా మూవ్ అయ్యానండి అని చెప్పాను. ఆ తర్వాత కొంతకాలానికి ఇలా ఫోన్ చేశారు, ఒక పాట చేయాలమ్మా, ఒకసారి రండి అన్నారు. సో వెళ్తే ఆయన గిటార్ మీద ప్లే చేస్తారు కదా, చేశారు. అది చాలా క్విక్గానే ఒక పూటలో చాలా ఫాస్ట్గా ఒక పావు గంటలో పల్లవి అనేయడం, ఒక పూటలో పాట చేసేయడం అయిపోయింది. నాకు చేసినప్పుడు ఒకటే ఆయన చెప్పింది ఏంటంటే, ఇది మన అవేర్నెస్ కలిగించడానికి చేస్తున్నాము, దిస్ నాట్ ఫర్ ఎనీ కమర్షియల్ పర్పస్ ఆర్ ఎనీథింగ్, ఒక బాధ్యతగా చేస్తున్నామని చెప్పారనమాట.
యాక్చువల్ నాకు ఆ కరోనా టైంలో ఆయన ఫస్ట్ కంపోజ్ చేసినప్పుడే చెప్పారు అంటే మౌళి చాలా అద్భుతమైన సాంగ్ రాశాడు, దీన్ని స్టార్స్తో మనం చేయబోతున్నాము, చేసిన తర్వాత చెప్తాలే అన్నాడు. అప్పుడు నేను ఫస్ట్ రాగానే నాకు పంపించారు కూడా, చూశాను, నేను విన్నాను. వినగానే చాలా అద్భుతంగా ఉందని నేను చెప్పాను. అప్పుడు చెప్పారు ఇట్లా చిరంజీవి గారు, నాగార్జున గారు వీళ్ళందరూ చేస్తున్నారు అని చెప్పారు. నేను రాసేటప్పటికి నాకు యాక్చువల్లీ ఆ విషయం తెలీదు, అంటే వీళ్ళందరూ చేయబోతారని తెలీదు, మామూలుగా రాశాను. అయితే చిరంజీవి గారు చేస్తారన్న తర్వాత ఒక చరణంలో కొంచెం మార్పులు చేయడం అవి చేసాం అనమాట. దాంట్లో మెయిన్గా ఏంటంటే పాట సింప్లిసిటీ, వీ గాన్ ఫైట్ కరోనా, ఏదేమైనా వీ హ్యావ్ టు ఫైట్ అనేది చెప్పాము. అది బాగా వెళ్ళిపోయింది. సో అందువల్ల కూడా అది బాగా అందరికి రీచ్ అయింది. రెండోది మన అసలు మొత్తం ఇండియాలోనే కరోనా మీద అవేర్నెస్ గురించి మొదటి పాట అది. అది కోటి గారిదే థాట్. అయితే ఆయనతో అసోసియేట్ అవ్వడం వల్ల నాకు కూడా అదృష్టం వచ్చింది అంతే. కానీ మీరు చెప్పినట్టుగా పెద్ద పెద్ద స్టార్లు అందరూ మన పాటకు పర్ఫామ్ చేస్తారు అనేది ఇట్ ఈస్ లైక్ ఎ డ్రీమ్. అందులో సినిమాకి ఓకే, ఇలాంటి సామాజిక పరమైన ఒక బాధ్యత కూడిన దాంట్లో అసోసియేట్ అవ్వడం ఇంకా చాలా ఆనందం అన్నమాట. నిజంగా చాలా మంచి పాట అది. సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ అమెరికాలో హ్యాపీగా ఉన్నాం, అంటే కడుపు చల్లగా ఉంది. అసలు ఎందుకు మనం షిఫ్ట్ అయిపోయి ఇండియాకి షిఫ్ట్ అయిపోదాం అనే ఆలోచన ఇప్పుడు కోటి గారి మాట వల్లే వచ్చిందా, లేదంటే అంతర్లీనంగా మీలో కూడా ఉందా? ఇలా లేదు, కోటి గారి మాట వల్ల కాదు. యాక్చువల్లీ మీరు అన్న పాయింట్లో కడుపు చల్లగా అన్నారు కదా, యాక్చువల్లీ నేను కడుపు చల్లగా లేను అక్కడ. అవునా? అంటే ద థింగ్ ఈజ్ ఓకే, తినడానికి ఫుడ్ ఉంది, డబ్బులు ఉన్నాయి, వాట్ ఎవర్, కానీ యాక్చువల్లీ నేను పాటలు రాయాలనేది నా కళ అనమాట. ఓకే. అయితే నేను అప్పటికే లైక్ 15 ఏళ్ళుగా నేను పాట రాయగలుగుతానని నాకు నమ్మకం ఉంది, కానీ రాయట్లేదు. సో ఆల్మోస్ట్ అది ఎట్లా అంటే నాకు ఆకలి నిండట్లేదు. సో మీరు అన్న పాయింట్ యాక్చువల్లీ మనకు అవుట్ సైడ్ చూస్తే కడుపు చల్లగా ఉంది, మన లైఫ్ సెట్ అయిపోయింది, కానీ అలా లేదనమాట. సో ఎప్పుడైతే నాకు అది ఇది కలుగుతుందో, అంటే బ్రాడర్ పర్స్పెక్టివ్లో లైఫ్ని చూసినప్పుడు ఓకే ఏం చేయాలనుకుంటాం, ఓకే సో అండ్ సో వాట్ ఎవర్ బేసిక్స్ అన్నీ మనకి ఉండాలి, తినడానికి వాట్ ఎవర్, ఇవన్నీ ఉన్న తర్వాత మనకంటూ లైఫ్లో సాటిస్ఫాక్షన్ కావాలి కదా. సో అది మిస్ అవుతుంది అన్నమాట. అంటే మిస్ అవుతుంది అంటే నేను వెళ్ళి యూఎస్లో సెటిల్ అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు. అవకాశాలు వచ్చాయి, నేను వెళ్ళాను. నేను యూఎస్ కాకుండా ఇంకా 5 దేశాల్లో పనిచేశాను అనమాట. కోస్టారికా, సింగపూరు, దుబాయ్ ఇట్లా పనిచేయడం చేశాను. కానీ బట్ అక్కడ ఉండాలని నేను అనుకోలేదు. రెండో థింగ్, నేను బ్యాక్ వచ్చి రాయాలి అనేది ఒకటి, అమ్మా నాన్నతో కలిసి ఉండాలి, పిల్లల్ని మా అమ్మా నాన్న కొంచెం పెంచితే బాగుంటుంది అని కూడా, ఇలాంటి పాయింట్లన్నీ అంటే ఇట్ ఈస్ అంటే పెద్ద ఈక్వేషన్లో ఇవన్నీ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అనమాట. సో యా, అందువల్ల నాకు బ్యాక్ రావడం అనేది అంత కష్టమైన డెసిషన్ అయితే యాక్చువల్లీ కాదు. ఎందుకంటే ఎప్పుడు వద్దామనే వెళ్ళాను అనమాట. జనరల్గా అందరూ అటు క్యూ కడుతున్న టైంలో అవును మీరు రివర్స్ ఆడటం అనేది అంటే డెఫినెట్గా ఉంటుంది కదా, మీకు మైండ్లో అది ఫిక్స్ అయ్యి ఉన్నారు. కరెక్ట్. సో వచ్చిన తర్వాత మీకు ఇష్టమైన పాటలు రాస్తూ ముందుకెళ్తున్నారు. సో ఫార్ ఇప్పటివరకు ఈ సాగిన జర్నీ సాటిస్ఫైడా అంటే ఒక రకంగా చెప్పాలంటే అనుకున్నంతగా జరగలేదు, అంటే అనుకున్నట్టుగా జరగలేదు. అనుకున్నంతగా జరిగింది కానీ అనుకున్నట్టు జరగలేదు. బ్యాక్ వచ్చిన తర్వాత ఏమైందంటే 2 ఏళ్ళు కరోనా లాక్డౌన్ వచ్చింది. దానివల్ల ఆల్మోస్ట్ సినిమాలు చాలా తగ్గిపోయాయి కదా, అప్పుడు జరగలేదు. కానీ వాటిల్లోంచే నాకు ఈ ఏమో హిట్ పాట ఒకటి రావడం, ఈ కరోనా టైంలోనే అది ప్రైమ్ మినిస్టర్ ట్వీట్ చేయడం, ఇలాంటివి జరిగాయి. ఈ పాట ఏమో హిట్ వల్ల నాకు చాలా పాటలు వచ్చాయి అనమాట. దాదాపు ఒక 20 సినిమాల దాకా జస్ట్ ఆ పాట హిట్ వల్ల వచ్చాయి. చేసుకుంటూనే ఉన్నాను, నాకు కంటిన్యూస్గా వర్క్ వస్తుంది. అనిరుద్ధ్ వాళ్ళతోటి చేస్తున్నాను. ఈ పెద్ద పెద్ద సినిమాలు, ఇప్పుడు రజనీకాంత్ సినిమా, జైలర్, లియో, తిరు, ఇవన్నీ చాలా పెద్ద సినిమాలు కదా. అండ్ మన కేఎం రాధాకృష్ణన్ గారు, ప్రవీణ్ లక్కరాజు, అదిలో సాంగ్ ఒకటి బాగుంది. అవునవును, కొంచెం హట్కే అది కూడా రాబోతుంది నెక్స్ట్. అందులో ఏంటి మీరు రాసిన పాట? ఇది ఆల్రెడీ 2 పాటలు రిలీజ్ అయినాయి అనుకుంటా. దాంట్లో యాక్చువల్లీ ఏంటంటే అద్దం ముందర నిల్చుంది నాలోని నేనేనా అనే పాట. రెండోది జామిల్ అల్ హబీబాని. 2 వేరు డిఫరెంట్ పాటలు. ఒకటేంటంటే అమ్మాయి యొక్క ఇంట్రోస్పెక్షన్,
ఇంట్రాస్పెక్షన్. అమ్మాయి నేను జీవితంలో చేయాలనుకునేది ఇదేనా, నేను నన్ను మిస్ అయిపోతున్నానా అనే కన్సర్న్ ఉంటుంది ఆమెకి. అద్దం ముందర నిల్చుంది నాలోని నేనేనా, బాల్యంలోని కలలాగా చేజారిపోయానా. సో చిన్నప్పుడు క్రికెటర్ అవ్వాలని, ఆస్ట్రోనాట్ అవ్వాలని ఏవో కళలు ఉంటాయి, కానీ అవి చేజారిపోతాయి. అలా నిజంగా నాలో నేనే ఉన్నానా, చేజారిపోతున్నానా అని ఎవరి గెలుపో మోసేస్తూ బ్రతుకంతా గడిపోయినా, రేపటి నన్ను ఊహిస్తూ తొలిసారి అడిగైనా, బదులేంటి ప్రశ్నేనా అని అంటున్నాడు. అంటే ఇంకా తెలుసుకోలేకపోతుంది. అంటే ఆమెకి క్వశ్చన్స్ వస్తాయి, ఆన్సర్ ఇంకా దొరకలేదు ఆమెకి. సో ఈ సందిగ్ధం గురించి రాశాను అనమాట. దీనికి చాలా మంచి అప్రిసియేషన్ వచ్చింది పాట. దీంట్లోనే లోకం కొలిచే లెక్కల్లో గెలిపేదో ఉంటుందా, కాలం రాసిన కథలోని మన పేజీ సరిపోదా అని రాశాను అనమాట. ఇప్పుడు లోకం చూసే లెక్కల్లో ఉండదు గెలుపు, మనకు మనం తెలియాలి అనేది ఒక ఆస్పెక్ట్ తీసుకున్నాను. సో ఇదొకటి. రెండోది జామిల్ అల్ హబీబా అనేది లవ్ సాంగ్, టిపికల్ లవ్ సాంగ్. దాన్ని అరబిక్ పదాలతో ఓపెన్ చేశాను అన్నమాట. జామిల్ అల్ హబీబా అంటే అమ్మాయి, బిలౌడ్ అనేసి. ఎక్స్టసీ రూపమా అంటే అమ్మాయి అంటుంది ఏంటి ఈ ప్రయాస, ప్రేమలో రాగమా అంటుంది. సో అలా కొంచెం వాళ్ళిద్దరి మధ్యలో కన్వర్జేషన్ లాగా కొద్దిగా సరదాగా చేశాను అనమాట. ఇలానే అంటే నేను అప్రోచ్ చేసినప్పుడు ఏదైనా కొత్త చెప్పినా వాళ్ళు ఒప్పుకుంటారు. అంటే ఇట్లా ఏదో అరబిక్తో ఓపెన్ చేద్దాం. ఇది యాక్చువల్లీ కేఎం గారు ఆయన టిపికల్గా ఆయన మంచి శాస్త్రీయ సంగీతం లాంటి ట్యూన్ చేశారన్నమాట ఆయన. దాన్ని నేను అరబిక్తో ఓపెన్ చేశాను. అది ఆయన ఒప్పుకున్నారు, చాలా బాగుంది ఇలా చేద్దామని ఒప్పుకున్నారు. సో అవి కాకుండా ఇప్పుడు ప్రజెంట్ ఏంటి రాస్తున్న పాటలు ఏంటి, ఏ సినిమాలు? ఇప్పుడు గీతాంజలి 2 అది రెడీగా ఉంది రిలీజ్ అవ్వడానికి, కొంచెం హట్కే. ఇలా కాకుండా ఇంకా మల్టిపుల్ సినిమాలు, ఒక 6-7 సినిమాల దాకా వర్క్ జరుగుతోంది. ఇంకా ఆల్బమ్స్ లాంటివి కూడా రాస్తున్నాను. సో రాముడు ఆల్బమ్ ఒకటి, అమ్మ గురించి పాట ఒకటి. వర్క్ అనేది నాన్న గురించి సినిమాలో రాశారు, అమ్మ గురించి ప్రైవేట్గా రాస్తున్నాను. అవును, రాశారు ఆల్రెడీ. ఇంతకుముందు ఒకటి రాశాను నేను యుఎస్లో ఉన్నప్పుడు, అమ్మ గురించి ఒక పాట రాశాను. జరుగుతోంది అలాగా. సో వర్క్ అయితే చాలా కన్సిస్టెంట్గా వస్తోంది, జరుగుతోంది. ఎక్కడ మనకి అరే ఈ వారం రాసుకోవడానికి పాట లేదనేది అయితే లేదు, బాగా వస్తోంది. ఇంకొంచెం పెద్ద స్థాయిలోకి చేసుకుంటూ నిలబెట్టుకుంటూ చేసుకోవాలనేది ఆకాంక్ష అనమాట. ఏంటి మీ డ్రీమ్ ఏంటి? డ్రీమ్ అంటే పెద్ద డ్రీమ్ యాక్చువల్లీ సినిమాలు కెరీర్గా చేసుకోవాలని నాకు తెలియదు అనమాట. ఫస్ట్ నుంచి లేదు, అంత నిజం చెప్పాలంటే లేదు. ఐఎమ్ నాట్ ఏ సినిమా గై అట్ ఆల్ యాక్చువల్లీ. కానీ రాయడం అనేది మొదలుపెట్టాక దాంట్లో కిక్ నాకు బాగా దొరికింది. రెండో థింగ్, నాకు సీతారామశాస్త్రి గారు అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టం అనమాట. నేను భక్తుడి టైపు. నా జీవితానికి ఒక దారి కూడా ఆయన పాట నుంచి దొరికింది. అందుకని నాకు రైటింగ్ అంటే చాలా గౌరవం ఉందన్నమాట ముందు. అండ్ రాస్తుంటే ఆ ప్రాసెస్ నేను ఎంజాయ్ చేస్తాను. సో మీరు రాసిన పాటల గురించి ఎప్పుడన్నా శాస్త్రి గారు అంటే శాస్త్రి గారిని నేను అభిమానులాగా, ఆయన ప్రతి బర్త్డే కలిసేవాళ్ళం ఇక్కడ ఉండే కాలం, నేను యుఎస్ వెళ్ళక ముందు. కానీ ఆయన ఉధృతంగా భలే మాట్లాడతారు కదా, వెళ్తే ఆ 1 ఇయర్కి సరిపడినంత ఎనర్జీ ఆయన ఇచ్చేవాళ్ళు ఆ స్పీచ్. ఆయన దగ్గర కూర్చుంటే. సో ఆయన దగ్గర అయితే నేను రాస్తానని, ఇది రాశానని ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే ఆయన ఇలా అంటే మీరు నన్ను గురువులా కాదు గురిలా పెట్టుకోండి అని చెప్పేవాళ్ళు అన్నమాట. ఆయన గురిలా పెట్టుకోవాలంటే మనం ఎలా రాయాలి? అందుకని నేను రాసిన ఎప్పుడు నాకు ఈయనకి చెప్పేంత స్థాయి మనకి ఇది ఇంత లేదు అనుకునేవాడిని. కానీ ఎప్పుడన్నా ఆయనతో కొద్దిగా మాట్లాడి ఉంటే బాగుండని ఇప్పుడు అనిపిస్తుంది. అంటే మనకి ఇది పొరబాటున చేజారిన తరుణం తిరిగి వస్తుందా, ప్రతి పూటక పూటల తన పాఠం వివరిస్తుందని ఆయన ఒక పాటలో రాశారు కదా. అంటే ఆయన ఇప్పుడు మాట్లాడాలనుకున్న మనం మాట్లాడలేం. సో బాగుండేదే, 4 మాటలు చెప్పుంటే బాగుండేదే మేబీ అని అనిపిస్తుంది అప్పుడు. కానీ నేను అప్పుడు నేను ఒక రైటర్ని, నేను వెళ్ళి సీతారామశాస్త్రి గారికి చెప్పాలనే అంత ఊహ నాకు లేదనమాట. ఎందుకంటే నాకు సీతారామశాస్త్రి వేటూరు అంటే వాళ్ళిద్దరూ వేరే జోన్.
సో మనం రాసినప్పుడు చెప్దాను అనుకున్నాను. కానీ ఈ మధ్యకాలంలో గోవు గురించి ఒక శ్లోకం రాశాను. ఎత్ర గావ ప్రవర్ధంతే తత్ర వృద్ధి సుసంపద, ఎత్ర గోమాతే బాధేతే తత్ర సమాప్తి శాంతి శ్రియం ధ్రువం అని రాశాను అనమాట. ఎక్కడైతే గోవు పరిరక్షించబడుతుందో అక్కడ సుసంపదలు వృద్ధి చెందుతాయి. ఎక్కడ గోవు బాధపడుతుందో అక్కడ శాంతి సంపద కూడా నశిస్తాయని రాశాను అనమాట. ఇలాంటివి రాసినప్పుడు అరే ఇలాంటివి ఎప్పుడన్నా ఒకటి ఆ కాలంలో రాసి ఉంటే చెప్పుంటే బాగుండేదని అనిపిస్తుంది. సో ఆయన అయితే ఎప్పుడు నేను ఇది రాస్తానని చెప్పలేదు. కానీ ప్రస్తుతం భాస్కర భట్ల గారు, రామజోగి శాస్త్రి గారు, చంద్రబోస్ గారు ఇలాంటి వాళ్ళు ఏదైనా మంచి పాట ఏదైనా మంచి ఎక్స్ప్రెషన్ రాస్తే వాళ్ళు చెప్తారు బాగా రాస్తున్నావు అని చెప్తారు. మీ పాటలు కాకుండా రీసెంట్ టైంలో మీ బాగా నచ్చింది ఎవరివి? నాకు అందరి పాటలు నచ్చుతాయి. అంటే అనేది ఎవరివి అనే కంటే ఏ పాటలు బాగా నచ్చినాయి చెప్పండి, ఒకటి రెండు. నాకు ఏ పాటలు బాగా నచ్చాయంటే లైఫ్ ఆఫ్ రామ్ అనే సినిమాలో సీతారామ శాస్త్రి గారి పాట. దాంట్లో ఆయన ఏం చెప్తారంటే మన జీవితం గురించే చెప్తూ ఏదో ఒక బదులై నన్ను చెరపొద్దని కాలాన్ని అడుగుతూ ఉన్నా అని చెప్తారు. అంటే మనం జనరల్గా నేను క్రికెటర్ అవ్వాలి, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి, నేను 2 లక్షలు సంపాది ఇలా ఏవో సమ్ స్పెసిఫిక్ థింగ్కి మనల్ని అలైన్ చేసుకోవాలనుకుంటాం. ఆయన ఏమంటారంటే కడదాకా ఒక ప్రశ్న ఇలానే ఉండాలనుకుంటున్నా, ఏదో ఒక బదులై నన్ను చెరపొద్దని కాలాన్ని అడుగుతూ ఉన్నా అని చెప్తారనమాట. అది చాలా అద్భుతమైన అనిపించింది. ఆయన జీవితం మొత్తం రంగరించి రాసిన ఎక్స్ప్రెషన్ ఏమో అనిపించింది అనమాట నాకు. ఎందుకంటే అది గొప్ప ఫిలాసఫికల్ థాట్. మనం ఎప్పుడైతే మనం ఒకదానికి ఆపాదించుకుంటామో వీఆర్ మిస్సింగ్ సో మెనీ అదర్ థింగ్స్. సో అది చాలా గొప్పగా అనిపించింది. అలానే ఇంకోటి సీతారామ శాస్త్రి గారి పాటే మన అమ్మ గురించి రాస్తూ నేను ఇంకా అప్పటి పసివాడినే అని రాశారనమాట. ఆయన 70 ఏళ్ళకి దగ్గరగా వస్తున్నప్పుడు అమ్మ వినమ్మ నేను ఆనాటి నీ లాలి స్వరాన్నే అని రాశారు. అది ఊహించుకున్నప్పుడు అబ్బా ఒక 70 ఏళ్ల వ్యక్తి ఇంకా నేను నీ లాలి స్వరాన్నే అని సరస్వతి దేవిని కూడా అడుగుతున్నట్టు రాశారనమాట. సో అలాంటి ఎక్స్ప్రెషన్స్ కానీ మన సీతారామం సినిమాలో పెళ్లి గురించి ఒక పాట రాశారు. అది కూడా చాలా అద్భుతంగా అనిపించింది నాకు. ఇలాంటి పాటలు నాకు చాలా ఇష్టం. నాకు జనరల్లీ సీతారామ శాస్త్రి గారి స్టైలు ఇష్టం. మెయిన్గా ఆయన ఫిలాసఫీ ఇష్టం నాకు. ఖండాలుగా విడదీసే జెండాలన్నీ తల ఉంచే తలపే అవుదాం, ఆ తలపే మన గెలుపు అందుకుందాం అని రాశారు కంచె సినిమాలో. అన్ని చాలా దేశాలు వచ్చి యుద్ధాలు చేస్తున్నాయి, ఖండాలుగా విడదీసే జెండాలన్నీ తల ఉంచే తలపే, ఇలాంటివి రాయాలంటే అసలు ఎంత తపస్సు చేయాలనిపిస్తుంది అనమాట. అది సో నాకు కూడా ఎప్పుడన్నా అలాంటి మంచి సాహిత్యం రాయాలి అనేది, మీరు కళ అంటే అడిగారు కదా, మంచి సాహిత్యం రాయాలి, కమర్షియల్ హిట్స్ డెఫినెట్గా రాయాలి. వాటితో పాటు మనకి ఎప్పుడైనా అవకాశాలు దొరికినప్పుడు చాలా ఇంపాక్ట్ఫుల్ ఉండే పాటలు. ఆయన పాటల్లో నాకు బాగా నచ్చేది పాజిటివ్ ఫిలాసఫీ అన్నమాట. నిన్నైనా నేడైనా రోజన్నది ఎప్పుడైనా ఒకలాగే మొదలైనా ఒకలాగే పూర్తయ్యేనా అని ఒక పాట రాశారు. చాలా చిన్న సినిమాకి, ఏదో సినిమాకి. సో అలాంటివి మీకు ఒక్కసారి వినగానే మీలో ఇగ్నైట్ అవుతుంది. అంటే కరెక్టే కదా, నిన్నటి వరకు ప్రాబబ్లీ మంచిగా లేదేమో జీవితం. రోజన్నది ఒకలాగే మొదలవుతుంది, సూర్యుడు ఉదయం, కానీ ఒకలాగే ఎండ్ అవ్వాల్సిన పని లేదు, మన చేతిలో ఉంటుంది. మనం వేరేలా ఎండ్ చేద్దాం ఇవాళ డేని అనిపిస్తుంది. సో ఇలా మంచి సాహిత్యం, మంచి ఫిలాసఫీ రాయాలనేది కూడా నాకు ఇష్టం. ఎవరు ఇండస్ట్రీలో మీకు మంచి ఫ్రెండ్స్ ఎవరు? ఫ్రెండ్స్ అంటే నేను ఇండస్ట్రీ మనిషిని కాదు యాక్చువల్లీ. కాదు, ఫ్రెండ్స్ అంటే నాకు ఒక రకంగా చెప్పాలంటే రామజోగి శాస్త్రి గారు కొంచెం బాగానే పరిచయం. దాదాపు ఒక 13 ఏళ్ళుగా పరిచయం. ఎప్పుడన్నా ఏదన్నా ఒక సలహా కావాలన్నా, ఏదన్నా అనుమానం, ఏదన్నా డౌట్ ఏదన్నా ఉన్నా ఆయనకి కాల్ చేస్తాను. అంటే రైటింగ్ పరంగా కాదు, జీవితం పట్ల. సార్ నాకేదో ఇక్కడ అంత నచ్చట్లేదు, నేను
ఇండియా వెళ్ళిపోవాలనుకుంటున్నా, పాటలు రాయాలనుకున్నా. సో అలా అన్నప్పుడు ఆయనకి అంటే ఆయనలో ఒక థింగ్ ఏంటంటే నాకు నచ్చేది, మనం ఎప్పుడన్నా కాల్ చేసిన ఆయన మనకు కొంచెం టైం కేటాయిస్తారు. రెండో థింగ్, ఆయన కర్ర అదేది నేల విడిచి సాము చేయడం అంటారు, అలాంటిది చేయొద్దు అంటారు అన్నమాట. సో ఆయన ప్రాక్టికల్ మనిషి. సో నాకు కొన్ని సలహాలు ఉపయోగపడ్డాయి. సో నాకు డెఫినెట్గా ఇండస్ట్రీలో వచ్చిన అవకాశాలన్నీ ఏదో రకంగా వాళ్ళు నాకు ఫ్రెండ్స్ అని అనుకోవచ్చు. అలాంటి వాళ్ళ ద్వారానే వచ్చాయి అనమాట. ప్రవీణ్ లక్కరాజు కానీ, యూనో నా ఫస్ట్ ఒక సినిమాకి రాశాను, అది కిరణ్ అనే అబ్బాయి, అతను నా ఫ్రెండ్ అనమాట. అతను కూడా రైటరు, ఒక 2-3 సినిమాలు రాశాడు అబ్బాయి కూడా. సో అలా ఇక్కడ అందరూ మనకి హెల్ప్ చేస్తారని నాకు అనిపిస్తుంది. లైక్ కోటి గారు కానీ, జొన్న విత్తులు గారు నేను ఎప్పుడు 2007లో సింగపూర్లో కలిశాను అనమాట. కలిసి మామూలు సాధారణం అలా కలిసి ఇలా ఏదో ఆయన రాసిన మీకు పద్యాలు బాగున్నాయండి అది ఇది అని చెప్తే, మీరు కూడా రాస్తారా అని అడిగారు అనమాట. అంటే రాస్తానండి ఏదో అని ఆయన ప్యారడీలు ఒక 2 చెప్తే ఆయన నన్ను స్టేజ్ మీదకి పిలిపించి పాటలు పాడించారు. సో అలా అంటే మనం ఇది చేస్తాను అంటే మనకు ఒక అవకాశం అయితే అందరు కల్పిస్తారని అనిపిస్తుంది. సో ఒక 2 ఏళ్ళు కరోనా థింగ్ తప్ప మిగతా అంత బాగా జరుగుతుంది. ఇప్పుడు నేను అనుకున్నట్టుగా జరుగుతుంది అనమాట. అంటే తెలుగు సినిమా సాహిత్యం ఆస్కార్ దాకా వెళ్ళింది కదా ఇప్పుడు. వెళ్ళింది, అవును. సో ఆ మూమెంట్ గురించి తెలుసుకున్నప్పుడు ఏమనిపిస్తుంది? చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఎందుకంటే అసలు మొన్నటిదాకా నేనేమనుకున్నాను అంటే, తెలుగు సాహిత్యానికి సరైన గౌరవం దక్కట్లేదు, సరైన గుర్తింపు దక్కట్లేదు అని నేను అనుకునేవాడిని. డెఫినెట్గా అనుకునేవాడిని. ఎందుకంటే మనకి నేషనల్ అవార్డ్సే ఎప్పుడో వస్తాయి, 15 ఏళ్ళకి ఒకటి, 20 ఏళ్ళకి ఒకటి వస్తుంది. అలాంటి టైంలో మనది ఒక పాట, మన సాహిత్యం అంత స్థాయికి వెళ్ళడం చాలా గొప్పగా అనిపించింది. చంద్రబోస్ గారు ఆయన చాలా గొప్ప పోయెట్, దాదాపు 25 ఏళ్ళుగా రాస్తూనే ఉన్నారు. ఆయన కూడా చాలా మంచి పాటలు, కమర్షియల్ అనే కాకుండా యమునా తరంగం, యతిరాజు తారంగం, వాగ్దేవి గానం, వంశీరవం అని ఇలాంటి పాటలు, కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని, కాల్చే నిప్పును ప్రమిదగా మార్చి ముందుకెళ్ళాలని, ఇలా ఆయన అద్భుతంగా రాశారు. అయితే ఆ పాట ఇప్పుడు ఏదైతే మన ఆస్కార్ స్థాయికి వెళ్ళిన పాట, అలా మన తెలుగు సాహిత్యం అంత స్థాయికి వెళ్ళడం ఒక హోప్ ఇస్తుంది అనమాట. తర్వాత జనానికి కూడా ఒక హోపు, రెండోది బాధ్యత కూడా ఇస్తుంది. అంటే మనం నిజంగా మంచిగా చేస్తే అంత స్థాయి ఉంది, మనం వెళ్ళి అందుకోగలిగింది, సో చెయ్యాలి అనే ఒక పాజిటివ్ ఇది కూడా నింపుతుంది. నాకు చాలా అద్భుతంగా అనిపించింది. చంద్రబోస్ గారు కూడా నేను టీనేజ్లో ఉన్నప్పుడు ఎలా అయితే సీతారామ శాస్త్రి గారి ఇంపాక్ట్ ఉంది, చంద్రబోస్ గారి శైలి వల్ల కానీ ఆ రైటింగ్ వల్ల కూడా ఆయన కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ యాక్చువల్లీ నాకు బాగా నేను సినిమా పాటలు రాయాలని ఏదో ఇంట్రెస్ట్ కలగడానికి. ఓకే. సో ఇప్పుడు జనసేనకి సాంగ్ రాశారు, మరి వేరే పొలిటికల్ పార్టీస్ ఏమైనా అప్రోచ్ అయినాయా? నేను చెప్పాలంటే లేదు యాక్చువల్లీ. ఐ థింక్ బీజేపీ వాళ్ళు ఒకటేదో అడిగారు, బట్ మిగతా ఇంకెవరు అడగలేదు. నేను మామూలుగా పాటలే కదా, పాటలు రాయడమే కదా రాస్తాను అనమాట. ఇట్స్ ఓకే. సో పార్టీలకు అతీతమే మేము. అంటే రాసినప్పుడు ఒకటి బేసిక్గా నేను జెన్యున్గా ఏదైతే ఫీల్ అవుతానో అదే రాస్తాను అనమాట. అంటే సపోజు మనం మంచి చెప్పాలంటే ఓకే, మనం చేసిన మంచిది, చేయబోయే మంచిది చెప్తాను, కానీ ఐ డోంట్ వాంట్ టు టేక్ సైడ్స్, రైట్? అంటే ఇప్పుడు ఇది తీసుకొని వేరే ఎవరినో బ్యాడ్గా చేద్దాం అలా నాకు నచ్చదు అనమాట. అలా రాయాలనుకోను. సో జనరల్గా కూడా నన్ను అడిగే వాళ్ళు కూడా ఎవరు అలా అడగరు. అంటే ఒక్కోసారి మనకి మన మనసుకి ఇష్టం లేకపోయినా పాట రాయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది, అప్పుడు ఎలా ఉంటుంది? అలా చాలా రేర్గా వస్తాయి. మీకు ఎప్పుడన్నా వచ్చింది అలా? లేదు, నాకు అలా రావు. అంటే థింగ్ ఈజ్ అక్కడ ఫైన్ లైన్ అని మనమే గీయాలి.
ఫర్ ఎగ్జాంపుల్ మందు తాగడం గురించి పాట రాయాలనుకోండి, క్యారెక్టర్లు మందు తాగుతున్నాయి, మందు గురించే పాట రాయాలి. అప్పుడు నేను రాయనంటే ఇంకోళ్ళు ఎవరన్నా రాస్తారు. కానీ మనం రాసినప్పుడు ఏమి రాస్తాం దాంట్లో అనేది ఇంపార్టెంట్. అంటే మందు తాగండి, మందు తాగితే మంచిది అని రాయడం అది తప్పు. ఓకే, వీళ్ళు మందు తాగేదో మాట్లాడుకుంటున్నారు, రాజకీయాల గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి అలా రాసుకోవచ్చు. అది మన ఇంటిగ్రిటీలోంచి వస్తుందన్నమాట. సో ఏ సిచ్యువేషన్ అని ఇప్పుడు ఐటమ్ సాంగ్ రాయాలన్నా మనం రాయొచ్చు, దాన్ని అందంగా ఆక్షేపణీయం కాకుండా రాసుకోవచ్చు మనం. సో నాకు అలా ఇబ్బంది పడ్డ సందర్భాలు ఏం రావు, చాలా అసలు లేవు. ఎప్పుడన్నా ఈ డిస్కషనే జరుగుతుంది అనమాట. మన క్యారెక్టర్ ఏంటి, ఓకే మనం ఒకలాంటి అప్రోచ్లో వెళ్తాం, డైరెక్టర్ ప్రాబబ్లీ ఇలా కాదు, వీళ్ళు ఇది ఇలా చేయాలని చెప్పచ్చు, దాన్ని బట్టి మనం మారుస్తాం. సో మార్చేసి చేసుకుంటాం అంతే తప్ప మరీ పాట రాయడానికి ఇబ్బంది పడ్డ సందర్భాలు ఏమి ఉండవు. ఓకే ఓకే, గుడ్. సో మీ ఇప్పటివరకు మీ జర్నీ ఫుల్ సాటిస్ఫైడ్ అంటే ఇంకా చాలా చెయ్యాలండి. నేను చేసింది ఒక బేబీ స్టెప్. ఇప్పుడు ఒక 1 year పిల్లాడు 2 స్టెప్పులు వేస్తే ఎలా ఉంటుంది అలా అనమాట. నేను వేసింది బేబీ స్టెప్సే. నేను చాలా చేయాలనుకుంటాను, చాలా ఆపర్చునిటీలు కూడా రావాలి. కాకపోతే నేను చేస్తున్న పని పట్ల, జరుగుతున్న విధానం పట్ల హ్యాపీగా ఉన్నాను. గుడ్. మీరు ఇలాగే హ్యాపీగా ఉంటూ మీరు వేసిన ఆ బేబీ స్టెప్ అలాగే ఇంకా 100 అడుగులు ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూశారు కదా మా గేయ రచయిత శ్రీనివాస మౌళి గారితో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్.